ఈ రోజు ఈ అందరికీ ఒక జాగ్రత్త ఇంటి నడుముతో ప్రస్తుతం ఏం తొందరపడి అవుతుందో ఒక్క దాంట్లో ఒకటి ముడి వేసిండేది ఇది ఇది పెద్ద సమస్య కాదు. ముడి అందరికీ ఇంకా తగులుకునేవాడు. పట్టండి ఏమొచ్చి పంచాయతీ పెడతారు. ఈ రోజు వాడు ఏం తప్పు పని చేసిందో మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు చౌగుములు పట్టుకొని ఇక్కడ దేవస్థానం దగ్గర వచ్చి పంచాయతీ పెట్టారు. పైల్వాన్ ఏం తప్పు పని చేసింది వాళ్ళు ఇద్దరు చౌలు పట్టుకొని ఊరు నడి ఈజీలో పట్టుకొచ్చిందా ఆ పని చేయొద్దు. వాళ్ళ ఇద్దరికి మోసుకొని కొంచెము జంపు కొట్టి చూపిస్తావు, పనికి ఆడిపిస్తావు ఇద్దరికి చెప్తావు కదా కొట్టండి. పిల్లలంతా దూరంగా చేతులు కట్టండి చూడండి. నేగులు అది దూకుని వస్తుంటే 40-50 కేజీలు నేగులు ఒక్క సైడ్ తోడే పనుల్లో పట్టుకుని 2 చేతులు మొదలు పెట్టి చేస్తుంటారు. కొంచెం మిస్ అయ్యి ఆ పక్క కానీ ఈ పక్క కానీ పని మనతో దోడే పనులు అవుతూ ఉండేది విరిగిపోయిస్తాయి. చెమ్ము కూడా ఉండేది తినిపోతాయి. వ్యాపార డ్యామేజ్ చేస్తాను ఆలోచించండి. పిల్లలు జోరుగా తీర్పు పెట్టండి. పైల్వాన్ తిప్పి పైల్వాన్ నిలబడిండే చోట్ల పట్టుకొని నిలబడితే కాదు, అక్కడ 80 వేసి
అది ఒక సైడ్ గౌరవ బండ్లో పట్టుకొని నడుస్తాను వచ్చి చూపి చూపి చేతులుంటుంది ఆ మేడ చూడండి భుజం మీద ప్రస్తుతం ఆ తర నడిచేటంలో రెండు చేతులు వదిలిపెట్టామంటే భుజం మీద ఉండే మడక అక్కడ ఇక్కడ పడుతూ ఉంటారు నేడులు అట్లాగే పండ్లలో పట్టుకుని రెండు చేతులు వదిలిపెట్టేసి నడిచి చూపిస్తున్నారు కొంచెం మిస్ అయితే ఆ తర ఏటైతుందనేది మీరు ఆలోచన చేయాలా మీరు రైతులు రాత్రి పగలు కష్టపడే రైతులు పిల్లలు జోరుగా చేతులు పెట్టండి వస్తుంది తమ్ముడు ఆ తరం నిలబడిందో అదే ప్రకారంగా ఒక చేయి మీద బ్యాలెన్స్ చేసి చూపి అలా కలుపుతుందా నిలబెట్టి ఆ తరం చేసేటంలో చేతులు పెట్టండి అలా 80 కేజీలు చక్రము 50 కేజీలు మాటల మీద పెట్టుకుని డైరెక్ట్ ఆ తర పనుకొని పైకి వేయాలంటే మనిషికి ఎంతో వచికాన్ని వస్తుంది 80 కేజీలు చక్రం ఆ తర నిలబడింది కొంచెం మిస్ అయ్యి ఈ పక్క పడితే ఆ దేవుని ముందర ఆ తర టెంకాయ కొడుతున్న అదే తర తల పడలేదు ఆ పక్క పడితే రెండు కాళ్ళు మాకాలతో తిరిగిపోయి వస్తాయి యాతర బ్యాలెన్స్ చేస్తున్నారో యాతర లేదనేది మీరు ఆలోచన చేయండి పెద్ద మనసుకున్నా పిల్లలంతా జోరుగా చేతులు కొట్టండి నిదానంగా అయిపోయినా ఒక తూరి చూపిస్తుండో ఇంకో తూరి పనుకొని చూపి అదే ప్రకారంగా కొట్టండి నా పిల్లలు జోరుగా చేతులు కొట్టండి వస్తుంది అనేది మీరు ఆలోచన చేయండి రైతులు రాత్రి పగలు కష్టపడే రైతులు యాతర బ్యాలెన్స్ చేస్తుంటారు అనేది లేపాలి మనం నిదానంగా లేచి జయమ్మా ఇప్పుడు ఆ పైల్మాని ఆ తరం ఒక్క సైడ్ దౌడే పనుల్లో మడక పట్టింది ఆ తరం ఒక్క సైడ్ దౌడే పనుల్లో బట్ట పేరుకి పట్టుకుంటారు బట్ట పేరుకి పట్టుకొని చేతిలో ముట్టట్లేదు కాళ్ళలో ముట్టట్లేదు ఒక్క సైడ్ దౌడే పనుల్లో పట్టుకొని రెండు చేతులు వదిలిపెట్టేసి నా ఈ తల ఉంది కదా ఈ పట్టేసినము ఈ తలకాయ నుంచి పట్టుకొని బాబు పిల్లలంతా జోరుగా చేతులు పెట్టండి ఒకసారి అన్న ఆ తర వేసే టైంలో మీకు ఇచ్చినట్ల దేవుడు ఎవరు యోగా కావచ్చండప్ప అట్టను కింద పనుకొని నడుస్తాడు ఇస్త్రీ పారేస్తాడు మన చెరువుల పైన ఈ జాతర కొడతాం చూడండి అదే ప్రకారంగా ఈజ్ కొడుతూ ఉంటారు న్యాల మీద ఈజ్ ఆడుతూ ఉంటారు ఆ తర ఆడే టైంలో ఆ గావు వచ్చేది ప్రశ్నేట వేస్తూ ఉన్నట్లే రెండు చేతులు కట్ చేసే వస్తుంది చేతులు వేసి కూడా పట్టిస్తున్నారు చూడండి ఆ తర పనుకుంటారు ఆ తర పనుకొని అదే ప్రకారంగా ఎక్సైజ్ చేస్తూ ఉంటారు అది చేసే టైంలో ఇస్త్రీ ఇడిస్తాడు ఆ యాతర వస్తుంది రెండు చేతులు కట్ చేసే వస్తుంది ఈ తర ఆ చేతులు వేసి తప్పిస్తుందల్లా అది అయిపోయినట్లు రెండు కాళ్ళు కట్ చేసే వస్తుంది అది తప్పిస్తానల్లా అవన్నీ తప్పించుకొని ఆడిపించి చూపియాలా जरूर जाती है बच्ची रोती है सुबह दिया तो बोलता नहीं అది చూడండి ఏడా టూర్ వస్తా ఉండదు అనేది మీరే ఆలోచన చేయండి రెండు చేతులకు వస్తుంది ఆటో తప్పియాలా రెండు కాళ్ళకు వస్తుంది అది తప్పియాలా తలకు వస్తుంది అది తప్పియాలా యాతర బ్యాలెన్స్ చేస్తుండారో ఆలోచించారా పెట్టాలా ఇట్లా చేతులకి రెండు చేతులకి అది
ధైర్యం అదే. రేపు తీరి తాగేవాళ్ళు ఉంటే అగ్గిపెట్టి ఎండవని అగ్గిపెట్టి నీకు ఇస్తాను. మరి సార్ చూపించినారు